హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ JLM143. చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేదు. కంపెనీకి పోతుంటే బట్టలు కుట్టేదానికి బ్లేడ్ తక్కువ అయ్యి అందుకని పోవట్లేదు కంపెనీకి. కంపెనీ డబ్బులు వచ్చాయి పిఎఫ్, అందుకని సీట్ వేపించి ఒక సీమావు తీసుకున్నానండి. అక్కడ ఉండేది సీమావు మాదే అండి. సీమావులో చూసుకొని ఇక్కడ ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నానండి. ఆంధ్ర కర్ణాటక బోర్డర్ అండి. అందుకని వాళ్ళ నాన్నకు కన్నడ చాలా బాగా మాట్లాడతాడు, తెలుగు మాట్లాడు. అందుకని పాప చాలా కన్నడ నేర్చుకోయింది. తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. జని తెలుగు మాట్లాడు. చాలా కష్టపడి మా అమ్మ ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తా ఉంది. హలో అండి, మా చేనులో అవి పచ్చి గింజలు శనక్కాయతో ఇక్కడ సాంబార్ చేస్తున్నానండి. మా పాప ఇంగ్లీష్ మీడియం చదివింది, ఇప్పుడు రైమ్స్ చెప్తుంది. Hi, my name is Sulochana. I'm studying in UKG. My school name is MES Public School Medication. రైమ్స్ చెప్పు. Rhyme. Monday alone, Tuesday together, Wednesday we work, Wednesday fine weather, Thursday we kick, Friday we cry, Saturday we was, see mama fly, Pinky Winky spider crying, bus bottom, down can the run and was pudding, how can the sunset, try off all the Winky Winky spider, Pinky Winky spider crying, bus bottom. అంతేనా? అంతే. సప్పా కట్ చేసేకి వచ్చినామండి. సీమావు తీసుకున్నాం కదండి, అందుకని సప్పా కట్ చేసేకి వచ్చినాము. మా ఆయన వెళ్తున్నారండి, చూడండి అక్కడ. ఆయన కట్ చేస్తూ ఉన్నారండి. ఇది వేరే వాళ్ళదండి, ఒక్క సెట్లో అన్నీ ఉన్నాయని అనుకోవద్దండి. మాకు వేరే వాళ్ళది, వాళ్ళకి 2 మోపులు కట్ చేసి ఇస్తే మాకు ఒక మోపు ఇస్తారండి. పొద్దున్నే సాయంత్రం వరకు చేనులోకి తీసుకొని వెళ్ళిపోతాము సీమావుని. ఇది నైట్కి వేస్తే మార్నింగ్ పాలిస్తాయండి, అందుకని ఇప్పుడు కట్ చేస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ కట్ చేసేకి అయ్యలేదండి. కట్ చేస్తూ ఉన్నానండి. కంపెనీకి వెళ్తుంటే నేర్చుకుంటే అన్ని పనులు వస్తాయి, కష్టం అనుకుంటే ఏది రాదండి. అన్ని పనులు నేర్చుకోవాలి, చెయ్యాలి. వేరే వాళ్ళకి కట్ చేసి ఇస్తున్నామండి. ఆవుని తీసుకొని వచ్చానండి మేపడానికి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేపి సాయంత్రం తోలుకొని పోతానండి. ఇక్కడ ఇది వేరే వాళ్ళదండి చేను, అది మేము సంవత్సరానికి ఇంత అని మాట్లాడి ఇక్కడ శనగ చెట్లు వేసినాము, పండించినామండి మేమే. అక్కడ మా ఆయన అండి పీకుతా ఉన్నాడు శనగ చెట్లు. నుంచి ఆ లాస్ట్ దాకా వేసినామండి. వర్షాలే లేవు, శనగ చెట్లు ఏమో వేసినాను అండి. వర్షాలే లేక ఎక్కువ అంటే ఎండ అండి. శనగ చెట్లు అన్నీ వాడిపోయినాయి. 1 ఎకరాకి నుంచి వేసినామండి. చూడండి, వర్షాలు లేక చాలా తక్కువ అండి. ఒక చెట్లో 10-12 రావాల్సిందే, ఇప్పుడు 7-8 మాత్రమే వస్తాయండి. చూద్దాం, ఇంకా ఒకటి పీకుదామండి. చూడండి, బాగా కాయలు కాసినాయి. ఎక్కువ వర్షం వస్తే పీకేయాలండి. ఇప్పుడు సాయంత్రం వరకు ఇంకేం చేయాలండి, శనగ చెట్లు తీసుకొని వేసుకొని ఇంటికి పోవడమే అండి. పొద్దున్నే సాంబార్ చేసినానండి. పచ్చి గింజలు చూడండి ఇంకా ఎలా ఎక్కువ ఉన్నాయి, తీసుకొని పోవాలండి సాయంత్రము. చాలా పచ్చి గింజలు ఉన్నాయండి. ఒక లైన్ 2 లైన్ వేసినామండి. చేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి.